1993లో అలనాటి మద్రాసులో బీజం పడింది. కాలక్రమంలో తెలుగు చిత్రసీమ తమిళ క్షేత్రాన్ని విడిచి తెలుగు తల్లి ఒడిలోకి చేరిన తరువాత 1994లో భాగ్యనగర్లో ఆంధ్రప్రదేశ్ సినీ రచయితల సంఘం ఆవిర్భవించింది. 1993లో దాసరి నారాయణరావు గారు గౌరవాధ్యక్షులుగా, శ్రీ ఎర్రంశెట్టి సాయి అధ్యక్షులుగా, శ్రీ ఏల్చూరి వెంకట్రావు ప్రధాన కార్యదర్శిగా, శ్రీ కొమ్మనాపల్లి గణపతిరావు గారు కోశాధికారిగా కార్యవర్గం ఏర్పడింది. 1994లో హైదరాబాదులో శ్రీ ఆరుద్ర, శ్రీ దాసరి గౌరవాధ్యక్షులుగా, శ్రీ డివి నరసరాజు అధ్యక్షులుగా, శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా, శ్రీ ఆకేళ్ల కోశాధికారిగా రూపుదిద్దుకున్న ఈ కార్యవర్గంలో డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి, శ్రీ జంధ్యాల ఉపాధ్యక్షులుగా, శ్రీ ఏల్చూరి వెంకట్రావు, శ్రీ వెన్నెలకంటి సంయుక్త కార్యదర్శులుగా వ్యవహరించారు. శ్రీ సత్యానంద్, శ్రీ ఎంవిఎస్ హరనాథరావు, శ్రీ సత్యమూర్తి, శ్రీ సిరివెన్నెల, శ్రీ గణేష్ పాత్రో, శ్రీ కెఎల్ ప్రసాద్, శ్రీ కొమ్మనాపల్లి, శ్రీమతి పాటిబండ్ల విజయలక్ష్మి కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. ఆ తరువాత సంవత్సరాల్లో గౌరవాధ్యక్షులుగా శ్రీ ముళ్లపూడి వెంకటరమణ, డాక్టర్ సి నారాయణ రెడ్డి, డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు, శ్రీ పరుచూరి గోపాలకృష్ణ, శ్రీ వేటూరి సుందర్రామూర్తి, శ్రీ పూసల శ్రీ శివశక్తి దత్త, డాక్టర్ అందశ్రీ, డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ ప్రభృతులు సంస్థ గౌరవాన్ని ఇనుమడింపజేశారు. 1999వ సంవత్సరంలో ఈ సంస్థకు అధ్యక్షులుగా ఎన్నుకోబడిన డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ గారు కార్యవర్గ సభ్యుల ప్రగాఢ ఆకాంక్ష మేరకు నేటికి అధ్యక్ష స్థానంలో కొనసాగుతున్నారు. వీరు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా ఉన్న కాలంలో శ్రీ కెఎల్ ప్రసాద్ అధ్యక్షులయ్యారు. ఈ సంస్థకు కోశాధికారి స్థానంలో శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు, శ్రీ జొన్నమితుల, శ్రీ చంద్రశేఖర్ ఆజాద్, శ్రీ విఎన్ ఆదిత్య, శ్రీ సత్యం యాబి, శ్రీ పూసల, శ్రీ కాకర్ల తదితరులు సంస్థ ఆర్థిక మూలాలను సుస్థిరం చేశారు. 2019 నుండి కోశాధికారిగా వ్యవహరిస్తున్న శ్రీ నటరాజ గోపాలమూర్తి మన రచయితల సంఘం ఆర్థిక ప్రగతికి తదేక దీక్షతో కృషి చేస్తున్నారు. 1996లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడిన శ్రీమతి ఉమర్జీ అనురాధ గారు సంస్థ నిరంతర వికాసానికై నిర్విరామంగా శ్రమిస్తున్నారు. 3 దశాబ్దాల సినీ రచయితల సంఘ చరిత్రలో